హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో ఇక్కడ నాకు రీసెంట్ గానే ఒకటి తెలిసింది ఏంటంటే, నేను ఇక్కడ ఫోన్ నెంబర్ తప్పించానండి ఇన్ని డేస్. సో ఇన్ని డేస్ ఏ స్టాండర్డ్స్ అయితే నేను అప్లోడ్ చేశానో వాటన్నిటిలో 1190 ప్లేస్ లో 9910 అని టైప్ అయ్యింది. సో అది నాకు నిన్ననే తెలిసింది. బట్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే నాదే మిస్టేక్. సో జస్ట్ ఓవర్లుక్ అయినట్టుంది. సో ఇప్పటిదాకా ఎవరన్నా వేరే నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడు ఈ నెంబర్ కరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇక నుంచి రాబోయే అన్ని పీడిఎఫ్ లో కూడా నేను ఇది చేంజ్ చేస్తాను. అండ్ అలానే మీకు ఈ హ్యాండ్ రిటర్న్ నోట్స్ యొక్క పీడిఎఫ్ లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశానండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లో మీకు ఈ పీడిఎఫ్ లన్నీ ఏ రోజు క్లాస్ డే ఆ రోజు నేను వేసేస్తూ ఉన్నాను, అందులోనే షేర్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావచ్చు. ఒక కామెంట్ సెక్షన్ లో కూడా నేను ఫస్ట్ కామెంట్ లోనే ఈ టెలిగ్రామ్ ఛానల్ లింకే పెడుతున్నాను. తర్వాత డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. సో దీని ద్వారా మీరు జాయిన్ అయిపోయి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రకారంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరికైనా మీకు ఈ పీడిఎఫ్ కంఫర్టబుల్ గా ఇదే బాగుంది చదువుకోవడానికి అని అనిపిస్తే, అండ్ అలానే ఈ వీడియోస్ ఈ ఛానల్ కానీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో దట్ దే కెన్ ఆల్సో సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు అది మేము చేస్తున్న వర్క్ ఎంతవరకు జనాలకు నచ్చుతుంది అనేది మాకు తెలుస్తుంది. సో ఇట్ విల్ బి ఏ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ టు మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్. సో ఇంకొకటి వచ్చేసి ఒక స్టూడెంట్ పర్టికులర్ గా మెసేజ్ చేసి అడిగారు, సార్ ఇట్లా డైలీ వన్ స్టాండర్డ్ చెప్తున్నారు కదా, బాగుంది, అది చాలా ఎక్సలెంట్ గా షేర్ చేస్తున్నారు. బట్ ఇదే ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ప్రతి స్టాండర్డ్ కి దాని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, లైక్ ఎంసీక్యూ ఎలాంటివి రావచ్చు, లేదంటే నార్మల్ గా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, వాటిని ఎలా అటెండ్ చేయాలి, దీని మీద కూడా ఒక వీడియో చేస్తూ ఉన్నాను సార్ ఏ రోజు ఆ రోజు అన్నట్టుగా అడిగారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. లైక్ ఆ స్టూడెంట్ వచ్చేసి ఇన్ఫాక్ట్ ఇఫ్ నీడెడ్ పెయిడ్ కోర్స్ పెట్టినా కానీ మేము జాయిన్ అవుతాం సార్ దీంట్లో, ఇది మాకు చాలా యూజ్ అవుతుందని చెప్పారు. సో యాజ్ ఆఫ్ నౌ నేను పెయిడ్ కోర్స్ అనేమి స్టార్ట్ చేయట్లేదండి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఫర్ నౌ. బట్ నేను ఇది వచ్చేసి ప్రస్తుతానికి నేను ఈ హ్యాండ్ రిటర్న్ నోట్స్ నేను మీకు చెప్పాను 3 సోర్సెస్ నుంచి కంపైల్ చేస్తున్నాను. శుభం కేశ్వాని, ఎయిర్ వన్ సిఏ అండ్ ఐసిఐ వాళ్ళ మెటీరియల్ మూడు కలిపి నేను ఒక మెటీరియల్ రెడీ చేసుకుంటూ వస్తున్నాను మీకోసం. సో ప్రస్తుతానికి టైం పడుతుంది. బట్ ఐఎస్ ఐ విల్ మేక్ ష్యూర్ బై నవంబర్ కానీ డిసెంబర్ కానీ నేను ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఈ స్టాండర్డ్ కి నేను ఒక 10 to 15 మినిట్స్ అన్న కేటాయించి, ఎక్కువ టైం తీసుకోను, ఒక 10 to 15 మినిట్స్ వస్తే తెలిసిన వస్తే ఎలా రాయాలి, తెలియని వస్తే ఎలా రాయాలి, నేను మీకు క్లియర్ కట్ గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే, ఈ రోజు స్టాండర్డ్ లోకి వెళ్ళిపోతే, సో ఇవాళ స్టాండర్డ్ మనం చదివేది ఎస్ఏ 560 సబ్సీక్వెంట్ ఈవెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సీక్వెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి అనేది మనం డెఫినేషన్ చూస్తే, సో ఈ సబ్సీక్వెంట్ అంటే అర్థం ఏంటి? సబ్సీక్వెంట్ అంటే తరువాత అని అర్థం వస్తుంది మనకు తెలుగులో. సో తర్వాత జరిగే ఈవెంట్స్ దేని తర్వాత, అసలు దేని తర్వాత మాట్లాడుతున్నారు మీరు అని అంటే, సో ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనం ఇక్కడ చూడాలి. సో ఫస్ట్ వచ్చేసి మన డేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ రోజు ఉంటాయి? ఆబ్వియస్లీ మన ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ నడుస్తుంది కాబట్టి 31st మార్చ్ నడుస్తుంది. దాని తర్వాత ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ రోజు వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేసి మేనేజ్మెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తుంది. సో ఈ ప్రజెంట్ చేసిన వాటిని తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ మీటింగ్ లో దీన్ని అప్రూవ్ చేస్తారు. ఓకే, ఇవే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఫైనలైజ్ చేస్తున్నాము ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ కి, ఆ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఏదైతే ఉందో అని చెప్పి అప్రూవ్ చేస్తారు ఈ మీటింగ్. దాని తర్వాత ఆడిటర్ ఈ అప్రూవ్ చేసే టైంలోనే, సో యాక్చువల్ గా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందంటే, అంటే ఈ అప్రూవల్ అయ్యే కంటే ముందే కూడా ఆడిట్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆడిటర్ ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ ఓచింగ్ కానీ వెరిఫికేషన్ కానీ మొత్తం చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఆయన వర్క్ అంతా చేసి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే చేపిస్తారు, వీళ్ళతోటి బుక్స్ బ్యాక్ డేటెడ్ ఎంట్రీస్ వేస్తారు. అది బయట గ్రౌండ్ రియాలిటీలో జరిగేది అదే. అదేంటి మరి అన్నట్టుగా మీకు ఆర్టికల్షిప్ లో మీరు చూసుంటారు. ఎవరైనా ఆర్టికల్షిప్ అంత స్ట్రాంగ్ గా లేని వాళ్ళ కోసం నేను ఇది కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి తెలియదండి, పాపం చిన్న ఫర్మ్స్ లో చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇంత గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఆడిటర్ చేసిన తర్వాత బోర్డులో చేస్తారు. దాని తర్వాత నార్మల్లీ ఈ రెండు సేమ్ డేట్ కే జరిగిపోతాయి. దాని తర్వాత ఆడిటర్ చేశారు, కొన్ని చేయలేదు, దాని ప్రకారం నేను ఈ ఒపీనియన్ ఇస్తున్నాను ఆయన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆడిట్ రిపోర్ట్ అయినా రెడీ చేసుకొని దాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఇవి రెండు నార్మల్ గా సేమ్ డేట్ ఉంటాయి. అండ్ నార్మల్ గా థియరిటికల్ గా మీరు చూస్తే 31st మే ఉంటుందండి ఈ డేట్. సో దీని తర్వాత సెప్టెంబర్ కల్లా మనం ఏజిఎం మాక్సిమం పెట్టుకోవాలి, సెప్టెంబర్ లోపు మాక్సిమం చేయాలి. సో ఆ ఏజిఎం వచ్చేసి ఏజిఎం లో ఈ కంపెనీ వచ్చేసి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని, ఆడిట్ రిపోర్ట్ ని, షార్ట్ ఫామ్స్ రాశాను, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ రిపోర్ట్ ని, వీటిని మొత్తం షేర్ హోల్డర్స్ కి పబ్లిక్ కి ఇష్యూ చేస్తారండి. ఇవి మా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసి ఆడిటర్ ఇచ్చింది ఈ రిపోర్ట్ అని చెప్పేసి పబ్లిక్ కి ఇష్యూ చేసేస్తారు. సో ఇవి 3 ఇంపార్టెంట్ డేట్స్. సో ఇక్కడ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అనేది అంటే ఈ 31st మార్చ్ తర్వాత జరిగేవి ఏదైనా సరే మనకు సబ్సిక్వెంట్ ఈవెంట్ కింద వస్తుందండి.
ఎందుకంటే మనము 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ని రికార్డ్ చేసి మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు 31 మార్చ్ తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఈవెంట్స్ ని సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటాము. ఆ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఈ పీరియడ్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇక్కడ ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ 2 టైప్స్ గా దీన్ని డివైడ్ చేయాలి. ఫస్ట్ అడ్జస్టింగ్ ఈవెంట్స్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. మరి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఏముంటుందంటే ఇక్కడ డిస్క్లోజర్ ఉంటుంది. అంటే అడ్జస్ట్ చేయాలి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని. ఓకే, జరిగింది 31 మార్చ్ తర్వాత అయినా కూడా దాని మీద ఆ దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. అంటే దానికి మనకి ఇక్కడ మేజర్ ఒక బేసిక్ కండిషన్ ఉంటుంది. ద కండిషన్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ 31 మార్చ్. ఎగ్జిస్ట్ ఆన్ 31 మార్చ్. ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా ఉంటే కండిషన్ 31 మార్చ్ లో కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. కానీ ఆ ఈవెంట్ వేరేది వచ్చేసి 31 మార్చ్ తర్వాత జరిగింది. దీని మీరు ఎఫ్ఆర్ లో చదువుతారు యాక్చువల్ గా. సో దాని తర్వాత జరిగిన వాటికి అడ్జస్టింగ్ చేస్తాము. కండిషన్ ఎగ్జిస్ట్ అవ్వని వాటికి అడ్జస్ట్ చేయము, డిస్క్లోజ్ చేస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా చెప్పేది, ఏ టీచింగ్ ఫ్యాకల్టీ చెప్పేది ఏంటంటే స్టాక్ ఉందండి మన దగ్గర, ఇన్వెంటరీ ఉంది. సో ఆ ఇన్వెంటరీ వచ్చేసి ఫైర్ లో జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిబ్రవరిలోనో మార్చ్ లోనో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. సో మన ఇన్వెంటరీ వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మన ఇన్వెంటరీ సపోజ్ 100 కోట్లు అనుకుందాం. 100 కోట్ల స్టాక్ తగలబడిపోయింది. సో మనం ఏం చేస్తాము, ఓకే ఫిబ్రవరి మార్చ్ లోనే జరిగి ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇన్వెంటరీ 100 కోట్లు చూపించేసి కంటింజెంట్ అసెట్ కింద మనం చూపిస్తాం. ఓకే, మనకి ఇన్సూరెన్స్ నుంచి కూడా 100 కోట్లు వస్తుంది అన్నట్టు చూపిస్తాం మనం ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. చూపించిన తర్వాత ఫస్ట్ సపోజ్ ఏప్రిల్ లోనో మే లోనో ఆ ఇన్సూరెన్స్ వాడు వచ్చేసి ఆ నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత వచ్చేసి 100 కోట్లు మీకు ఇవ్వము, 50 కోట్లు ఇస్తాము అని చెప్పాడు అనుకో ఫస్ట్ సపోజ్. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఊహ అయితే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో 100 కోట్లు అని చూపించాము, కానీ 100 కాదు 50 అని. కానీ మనకి తెలిసింది ఎప్పుడు తెలిసిందండి, ఏప్రిల్ ఆర్ మేలో తెలిసింది. సో అందుకని చెప్పేసి వీటిని అడ్జస్ట్ చేస్తాము. మేము 100 కోట్లు చూపించాం కదా, 100 కాదు దాన్ని 50 అని చెప్పి అడ్జస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు ఫైర్ అనేది 31 మార్చ్ కంటే ముందే జరిగిపోయింది. సో ఆ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనమాట. అప్పటికే ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉండబోతోంది అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేస్తాము. అంతే, నేను జస్ట్ మీకు అవుట్లైన్ ఇస్తున్నాను. మీరు చూడండి ఇక్కడ ఏం లేదు, కంటిన్యూట్ మార్చ్ లో జరగలేదు అనుకోండి. ఫైర్ వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ ఏప్రిల్ లో జరిగింది. ఏప్రిల్ లో జరిగిన తర్వాత యాజ్ ఆన్ 31 మార్చ్ అయితే జరగలేదు. ఏప్రిల్ లో 100 కోట్లకి మన స్టాక్ ఏదైతే ఉందో మనం ఇన్వెంటరీ అని చూపించిన స్టాక్ మొత్తం తగలబడిపోయింది. కంటింజెంట్ అసెట్ వచ్చేసి మనం ఇక్కడ 100 కోట్లకి వేసుకున్నాము. దాని తర్వాత ఏం అవ్వబోతుందో పక్కన పెడితే, బట్ అట్లీస్ట్ ఈ 100 కోట్లు ఉంది కదా, ఈ కంటింజెంట్ లయబిలిటీ మళ్ళీ ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది. ఇన్సూరెన్స్ దాని తర్వాత ఏమైంది, 50 కోట్లకే వచ్చింది. ఓకే అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు కండిషన్ అనేది అసలు 31 మార్చ్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. మీకు 31 మార్చ్ కి మీ ఇన్వెంటరీ మీ 100 కోట్లు మీ దగ్గరే ఉంది. ఏప్రిల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత మేలో మనకి 50 కోట్లే వచ్చింది. సో దానికి సంబంధం లేదు అని చెప్పి వదిలేయకూడదండి. మీరు 100 కోట్లను చూపించారు, దాన్ని అమ్ముకుంటాము అని యూజర్స్ కి వాళ్ళ ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే, 100 కోట్ల స్టాక్ ఉంది, 100 కోట్లు అమ్ముతారు సో అని ఉంటుంది. కానీ దానివల్ల 50 కోట్ల నష్టం వచ్చింది అనే విషయం అట్లీస్ట్ మీరు డిస్క్లోజ్ చేయాలి. దాన్ని నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అని అంటారు. స్టాక్ ఈ కండిషన్ ఏదంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది, ఆ ఫైర్ అనేది ఎప్పుడు జరిగింది, అది 31 మార్చ్ కంటే ముందే జరిగి ఉంటే దాన్ని అడ్జస్ట్ చేయి అకార్డింగ్ టు ద గ్రౌండ్ రియాలిటీ. తర్వాత ఇన్సూరెన్స్ వాడు యాక్చువల్ గా ఎంత ఇస్తానని అన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేయండి. ఒకవేళ అది దాని తర్వాత జరుగుంటే దాన్ని ఇప్పుడు డిస్క్లోజ్ అన్నా చేయండి. దాని తర్వాత విత్ ఇన్ 2 months లో మనకు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం స్టాక్ పోయింది, దాని తర్వాత ఇన్సూరెన్స్ వాడు వచ్చేసి మొత్తం ఇవ్వను అని చెప్పేసి ఇంతే ఇస్తాము అని చెప్పాడు. ఆ విషయాన్ని మీరు వాళ్ళకి క్లియర్ కట్ గా డిస్క్లోజ్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో, టు ప్రొవైడ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. అప్పుడే కదా ఉన్న స్టాక్ మొత్తం యూజర్స్ అబ్బా ఇంత స్టాక్ ఉందిలే మనకు ప్రాఫిట్స్ వస్తాయి అన్నట్టుగా కాకుండా ఓహో ఇంత నష్టం వచ్చేసిందని ప్రిపేర్డ్ గా ఉంటారు. అకార్డింగ్లీ వాళ్ళ డెసిషన్స్ చేంజ్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇవి టైప్స్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఇందుట్లో కూడా మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద డేట్. సో ఇక్కడ నేను మీకు 3 డేట్స్ చెప్పాను కదా, ఒకటి డేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంకోటి డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఇంకోటి డేట్ ఆఫ్ ఏజిఎం. సో ఈ రెండు జరిగేదాన్ని ఒక కేసు కింద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండిట్లో కూడా మళ్ళీ 2 సబ్ కేసెస్ ఉంటాయి. సో ఇట్లా డివైడ్ చేస్తున్నాను నేను మొత్తాన్ని. సో ఫస్ట్ కేసు వచ్చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డేట్ కి ఆడిట్ రిపోర్ట్ డేట్ కి మధ్యలో జరిగింది. అంటే ఇక్కడ నువ్వు ఇంకా ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయలేదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ అయినాయి, ఆడిట్ రిపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్న దాని ప్రకారం 31 మే కంటే ముందే జరిగినాయి అనుకుందాం. సో అలాంటి ఈవెంట్స్ ని ఏం చేయాలి అంటే, అలాంటి ఈవెంట్స్ ఫస్ట్ ఆడిట్ ఏం చేయాలంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బిఫోర్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నా అంటే డ్యూరింగ్ ద ఆడిట్ ప్రాసెస్ అని దీని అర్థం వస్తుంది కదా. సో డ్యూరింగ్ ద ఆడిట్ ప్రాసెస్ ఆడిటర్ ఏం చేయాలి అంటే he has to obtain sufficient and appropriate audit evidence that
ఆల్ సచ్ ఈవెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ముందు అలాంటివి ఏమైతే జరిగినాయో అవన్నీ ముందు ఐడెంటిఫై అయినాయా లేదా చూడాలి. ఇలాంటి ఒక అడ్జస్ట్ చేయాల్సినటువంటి ఒక ఈవెంట్ జరిగింది. లేదంటే డిస్క్లోజ్ చేయాల్సినటువంటి ఒక ఈవెంట్ జరిగింది. ముందు జరిగిందా లేదా అనే అలాంటి జరిగిన ప్రతి ఈవెంట్ ఐడెంటిఫై అయిందా లేదా అనేది చెక్ చేయాలి. ఎందుకంటే ఏదన్నా అసలు ఐడెంటిఫై అవ్వకుండా పోతే అది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఎలా ఇస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఇవ్వదు కదా! సో, ఐడెంటిఫై అయినాయా లేదా అని చెప్పేసి ముందు సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇది మనం చేయాల్సింది. సో, మరి ఐడెంటిఫై అయినాయా లేదా మనకెలా తెలుస్తుంది అంటే, ఈ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళే ఏం ప్రొసీజర్స్ పర్ఫార్మ్ చేయడం వల్ల నీకు ఆ విషయం తెలుస్తుంది అన్ని ఐడెంటిఫై అయినాయా లేదా అంటే, సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి ఈవెంట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయడానికి మేనేజ్మెంట్ ఎలాంటి ప్రొసీజర్స్ ముందు పెట్టింది? ఆ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది కదా! సో, ఆ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్‌లో ఓకే. ఇలాంటి మనకు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కూడా ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్‌లోనే ఒక పార్ట్‌గా ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది జరుగుతున్న ప్రతి ట్రాన్సాక్షన్‌ని, ఈవెంట్‌ని రికార్డ్ చేస్తుంది. విచ్ ఆర్ హావింగ్ ఇంపాక్ట్ విచ్ ఆర్ రిలవెంట్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మరి ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళది ఎలా ఉంది? ఎలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఐడెంటిఫై అవ్వడానికి వాళ్ళు పెట్టిన ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయనే దాన్ని ఫస్ట్ మీరు ఒక అండర్‌స్టాండింగ్ తెచ్చుకోవాలి ఒక ఆడిటర్‌గా. ఓకే. బానే ఉంది. మనం ప్రొసీజర్స్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకున్నాము. వాళ్ళ ప్రొసీజర్స్ అన్నీ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అన్నీ ఐడెంటిఫై అవుతున్నాయి అంటే, ఓకే సార్. దాని తర్వాత మేనేజ్‌మెంట్ దగ్గరికెళ్లి, సరే సార్ మీ ప్రొసీజర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి నాకోటి చెప్పండి అలాంటి ఈవెంట్స్ ఏమన్నా జరిగినాయా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎఫెక్ట్ జరిగేటువంటి ఏమన్నా సబ్సిక్వెంట్ ఈవెంట్స్ జరిగినాయా అని వాళ్ళ నుంచి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు మనకొక లిస్ట్ ఇస్తారు. సార్ ఇదిగో ఈ లిస్ట్ ఇస్తున్నాము. ఇలా జరిగింది, ఇలా జరిగిందని వాడు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత మరీ అంతటితో కూడా ఆగిపోకూడదండి. మేబీ మేనేజ్‌మెంటే ఫ్రాడ్ చేస్తున్నారేమో, మేనేజ్‌మెంట్ కావాలనే అమ్మో! ఇట్లా 50,00,00,000 నష్టం ఉంది మన దగ్గర ఇన్వెంటరీ లాస్ అయింది స్టాక్ ఫైర్ వల్ల అని చెప్పేసి చెప్పకూడదని అనుకుంటే, సో, అలా ఉంటుంది కదా! సో, అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకో లెవెల్ అప్‌గ్రేడ్ అయ్యేలా ఉంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ జరగాలి. మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ చదవాలి. సార్ ఏవైతే మీటింగ్స్ జరిగి ఉంటాయో, వాటి మినిట్స్‌ని మీరు చదవాలి. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత పెట్టిన ఏ మీటింగ్ అయినా ఏమన్నా సిగ్నిఫికెంట్ మీటింగ్స్ ఏమన్నా ఉంటే, ఆ మినిట్స్‌ని చూస్తే, ఓకే. వీడు మనకిచ్చిన లిస్ట్‌లో స్టాక్ ఫైర్ గురించి మెన్షన్ చేయలేదు. కానీ ఈ మీటింగ్‌లో మేబీ ఎవరైనా గూడా వచ్చేసి, సార్ మరి ఇట్లా స్టాక్ ఫైర్ జరిగింది గదా! ఇన్స్యూరెన్స్ ఎంతొస్తదంటారు అని ఎవరైనా క్వెషన్ యేసుంటే, మేనేజ్‌మెంట్ దానికి ఏం రిప్లై ఇచ్చిందో మనకు తెలుస్తుంది గదా! సో, అలాగా మినిట్స్ చదవండి. దాని తర్వాత దీని తర్వాత గూడా మినిట్స్‌లో గూడా మేబీ ఒకవేళ మీటింగ్‌లో ఎవరు మాట్లాడలేదు. ముందే అందరికి చెప్పారు. మినిట్స్‌లో మనం పెట్టలేము ఈ విషయాన్ని. సో, ఈ విషయాన్ని మీటింగ్‌లో డిస్కస్ చేయొద్దు. కావాలంటే పక్కన పర్సనల్‌గా మాట్లాడుకుందాం అని చెప్పారనుకుందాం. మరి అలాంటప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంకొంచెం డీప్‌గా వెళ్ళాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు 31 మార్చ్‌కి వాళ్ళది బ్యాలెన్స్ షీట్ అవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. దాని తర్వాత Q1 ఒకటి జరుగుతుంది కదా! 30థ్ జూన్‌కి. సో, ఈ జూన్ తర్వాత ఈ పీరియడ్‌కి ఏమన్నా ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయ్యున్నాయా? అయ్యుంటే దాన్ని చదవండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా! ఏప్రిల్ ఆర్ మేలోనే జరిగిందనుకో స్టాక్ ఫైర్. సో, అట్‌లీస్ట్ దీంట్లో అయితే రికార్డ్ అయిపోయి ఉంటుందిగా అది. ఇక్కడ దీంట్లో అయితే నా రికార్డ్ అవ్వలేదు. ఎందుకంటే తర్వాత జరిగింది గాబట్టి. అడిగినా మేనేజ్‌మెంట్ చెప్పలేదు. మీటింగ్‌లో ఏమైనా మాట్లాడుకున్నారంటే మీటింగుల్లో మాట్లాడుకోలేదు. బట్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో అయితే రిపోర్ట్ చేస్తాడుగా చచ్చినట్టు. అలాంటివి చూడండి. మరి దీంట్లో గూడా రిపోర్ట్ చేయకుండా ఏం చేస్తారు సార్ అంటే, దాంట్లో గూడా చేయకపోతే వాడు అంత డీప్ లెవెల్‌లో ఫ్రాడ్ చేస్తున్నాడు. అది కన్సీల్ అయింది. అది మన ఆడిట్ యొక్క ఇన్‌హెరెంట్ లిమిటేషన్స్‌లో ఒక పార్ట్‌గా ఎళ్ళిపోతుంది. మనం ఎంత ప్రొసెస్ పెర్ఫార్మ్ చేసినా, ఎంత డీప్‌గా డిగ్ చేసినా, మనకు దొరకలేదు ప్రూఫ్ అనేది అనే దాని కింద ఎళ్ళిపోతుంది. ఓకేనా? సో, ఇలా ఒక ఫ్లో ఉంది చూడండి. ముందు వాళ్ళు అర్థం చేసుకోండి. మళ్ళా వాళ్ళనే అడగండి. మళ్ళా వాడేమైనా దాచిపెట్టాడేమో అని మీటింగ్స్ గురించి చూడండి. మీటింగ్స్‌లో కూడా మాట్లాడలేదేమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడండి. సో, ఈ ప్రకారంగా ఈ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేసి, అసలు అన్ని ఈవెంట్స్ ఐడెంటిఫై అయినాయా లేదా ఫస్ట్ చెక్ చేయండి. సో, యూ హావ్ టు అబ్టైన్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ థట్ ఆల్ సచ్ ఈవెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్. సరే ఫస్ట్ ఒకవేళ ఐడెంటిఫై చేసాము. ఓఎస్ నిజంగానే కొన్ని సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. మేనేజ్‌మెంటే చెప్పాడా? లేదంటే ఏదైనా మీటింగ్స్‌లో మినిట్స్ చదివి నువ్వు తెలుసుకున్నావా? లేదంటే ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదివి తెలుసుకున్నావా? ఏదో ఒకటి చేసి తెలుసుకున్నావు. యెస్ అలాంటి కొన్ని ఈవెంట్స్ జరిగినాయని నీ నోటీస్‌కొచ్చింది. అప్పుడు ఆడిటర్‌గా మనం ఏం చేయాలి అంటే, మరి ఏవైతే ఈవెంట్స్ జరిగినాయో వాటిని అడ్జస్ట్ చేసేవైతే ప్రాపర్‌గా అడ్జస్ట్, డిస్క్లోజ్ చేసేవైతే అప్రోప్రియేట్‌గా డిస్క్లోజర్ చేసాడా లేదా మరి నువ్వు చెక్ చేయాలి. నువ్వు ఓన్‌గా చెక్ చేయాలి. దాని తర్వాత మేనేజ్‌మెంట్ నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాలి. యెస్ మేము చేసాము అని జెప్పి. ఇది నువ్వు ఓన్‌గా చేసేది. ఇది వాడిని కూడా లూప్‌లోకి తీసుకునేది. ఈ రిటర్న్ రిఫరెన్స్ ఏ వర్క్‌కైనా ఏం చేసినా నువ్వు చూసిన తర్వాత మేనేజ్‌మెంట్‌ని కూడా రైటింగ్‌లో తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా తేడా జరిగితే నేను నా నా డ్యూటీ నేను నిర్వర్తించాను. అయినా ఏమన్నా ఉంటుందేమో అనే ఉద్దేశ్యంతో ఏమన్నా ఉంటే చెప్పండి. మీరంతా కరెక్ట్‌గానే చేశారు కదా! నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏం చేయలేదండి. అంతా బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు కూడా ఇచ్చారు. అందుకే నేను నమ్మాను అని చెప్పి నీకు కొంచెం సపోర్ట్‌గా ఉండడం కోసం రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది వాడుకుంటాను. ప్రతి స్టాండర్డ్‌లో నేను ఇదే లాజిక్ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే
పదే పదే ఎందుకు వస్తుందని మీరు అనుకోకూడదు కదా, అందుకనే పదే పదే నేను చెప్తూ ఉన్నాను అనమాట దీని గురించి. సో ఫస్ట్ ఈ కేసులో ఆడిటర్ చేయాల్సింది ఫస్ట్ అన్ని ఐడెంటిఫై అయినాయా లేదా చూడాలి. అది చూడడానికి 4 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఐడెంటిఫై అయిన తర్వాత మరి ప్రాపర్ గానే అడ్జస్ట్ ఆర్ డిస్క్లోజ్ చేశారా లేదా అని నువ్వు చెక్ చేయాలి. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాలి. తర్వాత ఎలాంటి ఎంక్వైరీలు చేయాలి మేనేజ్మెంట్‌ని? ఇప్పుడు వాళ్ళ ప్రొసీజర్స్ ఏంటి అనేది మనం చూసాం. దాని తర్వాత ఇక్కడ సెకండ్ పాయింట్ ఎంక్వైరీ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ సచ్ ఈవెంట్స్ ఐడెంటిఫైడ్ అన్నాం కదా! మరి ఏమి ఎంక్వైరీ చేయాలి? ఎలాంటి ఈవెంట్స్ గురించి మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేయాలి అంటే, మేనేజ్మెంట్ ఈ మధ్య కాలంలో ఏమన్నా కొత్తగా కమిట్మెంట్ ఏదన్నా లేదంటే బారోయింగ్ ఏదన్నా లేదంటే ఎవరికన్నా గ్యారంటీ ఇవ్వడం జరిగిందా? సో, ఇలాంటి ఈవెంట్స్ ఏదన్నా జరిగితే వాటివి ఇప్పుడు నేను నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పింది స్టాక్ ఫైర్ గురించి చెప్పాను. అలాంటివి కాకుండా ఇంకా ఎన్నో కేసెస్ ఉంటాయి. లైక్ ఏదైనా బిజినెస్ అక్విజిషన్ ఉంటుంది. మేబీ వాళ్ళొచ్చేసి ఒక పెద్ద లోన్ తీసుకున్నారు. లేదంటే ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక పెద్ద లోన్ తీసుకున్నారనుకోండి ఫర్ సపోజ్. అలాంటి ఇంత బారోయింగ్ తీసుకున్నారు. మనకేమో అంతా బానే ఉందనుకున్నాం. అంతా బ్రహ్మాండంగా నడుస్తుందనుకున్నాం. తీరా చూస్తే ఇమ్మీడియేట్‌గా మార్చ్ తర్వాత ఏప్రిల్‌లోనే వాళ్ళు దాదాపు 1000,00,00,000 వరకు అప్పు తీసుకున్నారు. మరి దీనివల్ల కంపెనీలో ఫండ్స్ బాలేవా? లేకపోతే కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ అంత బాలేదా? మరి ఏంటి దాన్ని డిస్క్లోజ్ చేయాలి కదా! మన పరిస్థితి బాలేదు అని చెప్పి. సో, అలాంటి ఈవెంట్స్ ఏమన్నా కొత్తగా కమిట్మెంట్‌లు, బారోయింగ్‌లు, గ్యారంటీలు ఏమన్నా తీసుకున్నారా? లేదంటే కంపెనీ దగ్గర ఉన్న మేజర్ అసెట్స్ ఈ అసెట్స్‌కి సంబంధించినవే పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. మూడిటిని నేను అసెట్‌కి లింక్ చేస్తూ ఇట్లా పెట్టాను. సో, ఏదన్నా మేజర్ అసెట్‌ని సేల్ చేయడం గాని, అక్విజిషన్ చేయడం గాని జరిగిందా? మీ దగ్గర ఉందండి బ్రహ్మాండమైన అసెట్ ఒకటుంది. ఆ అసెట్ వాల్యూ క్యారింగ్ అమౌంట్ మీరొచ్చేసి 100,00,00,000 అని చెప్పి చూపిచ్చారు. తీరా చూస్తే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ టైమ్‌లోనే సేల్ చేశారు. 50,00,00,000కి సేల్ చేసేసారు దాన్ని. సో, మరిప్పుడు మీరు ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో 100,00,00,000 అని చూపించి ఇమ్మీడియేట్‌గా వితిన్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ అయిపోగానే దాన్ని అమ్మేసారు. అది కూడా లాస్‌కి అంటే మరది ఇంపాక్ట్ ఉన్న ఈవెంటే గదా! ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ మీద. అలానే ఏదన్నా డిస్ట్రాయ్ అయిపోయిందా? నేను ఇందాక ఇన్వెంటరీ స్టాక్ ఫైర్ అని చెప్పాను కదా! లేదంటే ఏదన్నా గవర్నమెంట్ ఫోర్స్‌ఫుల్‌గా అక్వైర్ చేసిందా? ఈ మెషిన్ ఇక నుంచి గవర్నమెంట్ దగ్గరే ఉండాలి. ప్రైవేటోళ్ళ దగ్గర ఉండకూడదు అని. లేదంటే ఇంకా ఏదైనా ఒక అసెట్ ఉంది. ఆ అసెట్‌కి సంబంధించి 100,00,00,000 వస్తది రియలైజబుల్ వాల్యూ అని మనం అనుకున్నాం. కాస్ట్ ఆర్ ఎన్ఆర్‌వి విచ్ ఎవర్ ఈస్ లోయర్ అన్నట్టు మనం చూపిస్తాం కదా! ఇన్వెంటరీకి. సో, అలా చూసాము. చూసుకున్నాము. అంతా బానే ఉందనుకున్నాము. తీరా చూస్తే ఇమ్మీడియేట్‌గా వేరే ఏదన్నా గవర్నమెంట్ ఒక రూల్ చేయడం వల్ల గాని 100,00,00,000 వస్తాయి రియలైజబుల్ వాల్యూ ఉన్న ఒక ఇన్వెంటరీ 50,00,00,000కే పడిపోయిందనుకో. అలాంటి ఈవెంట్స్ ఏమన్నా జరిగినాయా? లేదంటే ఇంకా వేరే ఈవెంట్స్ ఏమన్నా కంటింజెన్సీ డెవలప్ చేసినలాంటి ఈవెంట్స్, లేదంటే అకౌంటింగ్ పాలిసీ‌నే డౌట్ చేసేంత పెద్ద ఈవెంట్స్, లేదంటే మనం క్రియేట్ చేసిన ప్రొవిజన్స్, కాలిక్యులేట్ చేసిన ఎస్టిమేట్స్‌ని వాటిని ఎఫెక్ట్ చేసే ఈవెంట్స్ ఏమైనా జరిగినాయా? ఇక్కడ న్యూ బారోయింగ్‌లో ఏమన్నా కొత్త డెట్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాం అన్నాం కదా! అలానే ఏమన్నా డిబెంచర్స్ ఇష్యూ చేసామా? లేదంటే ఏమన్నా కొత్తగా షేర్ క్యాపిటల్ రైజ్ చేసామా డబ్బులు లేక? లేదంటే ఏమన్నా లిక్విడేటే చేద్దామని చెప్పి వేరే వాడితో అగ్రీమెంట్‌లోకెళ్ళామా? ఇలాంటి వాటి గురించి అడగండి అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. సో, దీనిట్లో కూడా మీరు ఇక్కడ నేను 4గా డివైడ్ చేసి ఇచ్చాను. మీరు కరెక్ట్‌గా దీన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 పాయింట్లు కవర్ చేశాను 4లో నేను మీకు. సో, ఇలాగ మీరు లింక్ చేసుకుంటే ఒక అసెట్‌కి సంబంధించి 3 ఉన్నాయి. ఒకటి అమ్మామా, కొన్నామా, లేదంటే పాడైపోయిందా, లేదంటే వచ్చే డబ్బులు తగ్గిపోయినాయా, లేదంటే అలాగే ఈవెంట్స్‌లో కంటింజెన్సీ, ప్రొవిజన్, ఎస్టిమేట్, కంటింజెన్సీ. ఇక్కడ మీకు క్లిక్ అని చెప్పి అడగలేదు. ప్రొవిజన్, ఎస్టిమేట్, కంటింజెన్సీ. దాని తర్వాత ఇంకోటి అకౌంటింగ్ పాలిసీ. పీఈసీపీ ఇట్లా పెట్టుకొని ఇట్లా మీరు ఈవెంట్స్‌లో 4 పాయింట్స్ ఉన్నాయన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అట్లనే ఇక్కడ న్యూ అనే దగ్గర సీబీజీ, బీసీజీ అట్లా ఏదో ఒకటి బీసీజీ అంటే ఒక డిసీజ్ పేరు ఉంటుందండి. సో, అట్లా ఏదో ఒకటి మీకు నచ్చినట్టు దాన్ని గుర్తుగా చేసుకొని గుర్తుపెట్టుకోండి ఎంక్వైరీస్‌లో. సో, ఎగ్జామ్‌లో అడిగితే అట్‌లీస్ట్ ఒక 5 అన్నా రాయాలి కాబట్టి నేను ఇక్కడ 8 చెప్పాను మీకు. సో, 8ని 4లా డివైడ్ చేశాము. సో, వీటి గురించి మీరు రాసుకుంటూ వెళ్ళొచ్చు. చూడడానికి ఒకటే పాయింట్ లాగా ఉన్నాయి. ఇందులో సబ్ పాయింట్స్ 3 ఉన్నాయి. సో, 3 రాయడం వల్ల మీకు 3 డిఫరెంట్ పాయింట్స్ అవుతాయి. సో, ఇది కేస్ 1 గురించండి. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ నుంచి ఫినాన్షియల్ స్టేట్‌మెంట్ డేట్ నుంచి ఆడిట్ రిపోర్ట్ డేట్ వరకు జరిగిన విషయాల గురించి ఏం చేయాలంటే ఫస్ట్ అన్నీ ఉన్నాయో లేదో ఐడెంటిఫై చేసాడా లేదా చూడాలి. అవి ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసాడా లేదా చూడాలి. సో, ఐడెంటిఫై చేసాడా లేదా అని చూడడంలో మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసినప్పుడు వీటి గురించి ఎంక్వైరీ చేయని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఐసీఐ వాళ్ళు మనకు. సో, ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఇప్పుడే డిస్కస్ చేసాము. దాని తర్వాత వచ్చేసి ఇంకో కేస్. ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్‌మెంట్స్ టు ఆడిట్ రిపోర్ట్ అన్నాం. ఆడిట్ రిపోర్ట్ టు ఏజీఎం అన్నాం. దీని గురించి మనం మాట్లాడుకున్నాం అయిపోయింది. ఆడిట్ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ అంతా బానే ఉంది. కానీ ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ మనం వేసేసాము. దాని తర్వాత జరిగినాయి. జరగడం ఎప్పుడు జరిగినాయి అంటే హ్యాపెండ్ వెన్ అంటే జరగడం ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడం కంటే ముందే ఈ పీరియడ్‌లోనే జరిగినాయి. కానీ నీకు తెలియడం నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నీకు తెలిసింది. ఎందుకంటే జ నీకు ముందే తెలిసుంటే మరి అకార్డింగ్‌లీ నీ ఆడిట్ రిపోర్ట్ చేంజ్ చేసేవాడివి గదా! ఓకే. దీని మీద మరి ఇలా జరిగిందండి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి మరి వీటిని అడ్జస్ట్ చేస్తున్నారా? డిస్క్లోజ్ చేస్తున్నారా? అని చేసేవాళ్ళు. కానీ ఇక్కడ జరుగుతుంది అది గాదు. జరగడం ముందే జరిగింది. కానీ మనకు తెలియడం కేమ్ టు నాలెడ్జ్ ఆఫ్ ఆడిటర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అండ్ బిఫోర్ ద ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ ఆర్ ఇష్యూడ్.
మరి నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసావు. ఇచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? ఇచ్చేసామని చెప్పేసి ఇంకేం చేద్దాం, అయిపోయింది అయిపోయింది సర్లే మళ్ళీ చూసుకుందాం అన్నట్టు పోవడం కాదు. నీ ఆడిట్ రిపోర్ట్ నమ్ముకొని ఎంతో మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ. కంపెనీ యొక్క అసలు దాని మొహం ఏంటి, దాని ఎలా ఉంది, దాని పరిస్థితి అనేది నీ ఆడిట్ రిపోర్ట్ బట్టే ఉంటుంది కాబట్టి, ఇలాంటివి ఏమైనా తెలిస్తే నీకంటూ కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. యాక్చువల్ గా న్యాయంగా ధర్మంగా చెప్తే నువ్వు అనుకోవచ్చు, ఎస్ ఓకే ఇంకా ఏముంది నాకు తర్వాత తెలిసింది కాబట్టి నేనేం చేయాల్సిన పని లేదు అని తెలిసి నువ్వు వదిలేయచ్చు. కానీ ఒకవేళ ఇదే విషయం నీకు ముందే తెలుసుంటే నీ ఆడిట్ రిపోర్టే మార్చేసేవాడివి అనేంత పెద్దది ఏదైనా ఉంటే, అంత పెద్దది ఏదైనా ఉంటే నువ్వు వాటి మీద కొన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ పోయి మేనేజ్మెంట్ తో డిస్కస్ చేయాలి. అదేంటండి మరి ఇక్కడ ఒకటి జరిగింది మీరు నాకు ఎందుకు చెప్పలేదు అంటే, మీరు కావాలని చెప్పలేదు, ఈజ్ ఇట్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ మాట్లాడుకొని వాడు కావాలనే ఫ్రాడ్ గాడా ఏంది అని చెప్పి వాడిని అడుగుతాము. వాడు ఇంకా ఫ్రాడ్ గాడా మంచోడా తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా ఇంకా అదంతా పక్కన పెడితే ముందైతే పోయి బాధ్యతగా ఏందండి ఇది అని చెప్పి వాడిని అయితే అడగాలి కదా, అడుగుతాం. అడిగిన తర్వాత వాడు చెప్పే ఆన్సర్ ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టేసి, మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుందా? లేదంటే ఆడిట్ రిపోర్ట్ ని ఏమన్నా అమెండ్ చేయాల్సి ఉంటుందా నేను? ఇప్పుడు ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ నా దృష్టికి ముందే తీసుకురాలేదు. నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జరిగింది అని చెప్పి నువ్వు ఆడిటర్‌ని ఏమన్నా లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా అమెండ్ చేయాలా? లేదంటే డిస్‌క్లోజర్స్ ఏమన్నా ఇవ్వాలా అనేది నువ్వు ముందు డిటర్మైన్ చేయాలి. అంత పెద్దదేనా ఇది అని చెప్పేసి. ఓకే. మనం ఓకే చూసాము. యెస్ ఇది పెద్దదే అని నువ్వు డిసైడ్ చేసావు. ఇంత ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీని గురించి మీరు ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీని గురించి చెప్పాలి కదా అని డిసైడ్ చేశాము. చేసిన తర్వాత సరే ఆడి దగ్గరికెళ్ళి నాకెందుకు చెప్పలేదు అని అడిగాం కదా! వాడేదో చెప్పాడు. సరే వాడు చెప్పింది పక్కన పెట్టి నువ్వు డిసైడ్ చేసావు. అమెండ్‌మెంట్ ఈస్ నెసెసరీ అని చెప్పి మరి అమెండ్‌మెంట్ చేయాల్సిందెవడు? మేనేజ్మెంటే కదా! ఎందుకంటే వాడే ప్రిపేర్ చేస్తాడు కాబట్టి. మరి మేనేజ్మెంట్ దగ్గరికెళ్ళి మరి నువ్వు ఎట్లా దీన్ని అడ్రెస్ చేద్దాం అనుకున్నావు ఈ మ్యాటర్‌ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో? మరి అమెండ్ చేస్తావా? చెయ్యవా? ఏంటి నీ ఉద్దేశ్యం ఏంటి అని చెప్పి వెళ్లి వాడితోటి ఎంక్వైరీ చేయాలి. మాట్లాడాలి. మాట్లాడి, మాట్లాడిన తర్వాత ఇక్కడ 2 అవకాశాలున్నాయి. ఒకటి మేనేజ్మెంట్ యెస్ సార్ అమెండ్‌మెంట్ చేద్దాం అని చెప్పొచ్చు. లేదంటే వద్దు అని చెప్పొచ్చు. యెస్ అని చెప్తే ఏం చేయాలి? నో అని చెప్తే ఏం చేయాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇఫ్ మేనేజ్మెంట్ అమెండ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మరి వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేశాడు. నువ్వు మామూలుగా ఏం చేసావు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నీ చేతిలోకి తీసుకొని మొత్తం అంతా రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ ఎంతుంది? ఏంటని డిసైడ్ చేసి ఏ ఏ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ డిజైన్ చేసి వాటిని పర్ఫార్మ్ చేసి ఎవిడెన్స్ తీసుకొని ఆ ఎవిడెన్స్ తో నువ్వు ఒక ఆడిట్ రిపోర్ట్ ఒపీనియన్ అనేది నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసావు దాని మీద. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, మరి ఇప్పుడు కూడా ఏదైతే ప్రొసీజర్ ఏదైతే పార్ట్ అమెండ్ అయిందో ఆ పార్ట్ మీద నువ్వు ఆడిట్ ప్రొసీజర్ పర్ఫార్మ్ చేయాలి. కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇస్తావా? లేదంటే అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తావా? ఆ డేట్ వరకు ఏమైతే ప్రొసీజర్ డిసైడ్ చేసావో ఆ డిజైన్ చేసిన ప్రొసీజర్ ని అప్పటిదాకా అన్ని ప్రొసీజర్స్ ని కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే డేట్ వరకు నువ్వు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ అమెండ్మెంట్ వరకు. దాని తర్వాత ఒకవేళ నువ్వు కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటట్టయితే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆడిట్ రిపోర్ట్ ఇక్కడ నేను ఫస్ట్ లోనే మీకు చెప్పాను. 31 మార్చ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క డేట్ ఉంటుంది. నార్మల్ గా 31 మే వచ్చేసి ఆడిట్ రిపోర్ట్ డేట్ ఉంటుంది అంటున్నాము. ఇప్పుడు వీడొచ్చేసి నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసావు. నీకు ఎప్పుడు తెలిసింది? 10th జూనో తెలిసింది అనుకుందాం. 10th జూన్ తెలిసిన తర్వాత నువ్వేం చేసావు? ఓకే 10th జూన్ చేసావు, వెళ్ళావు వాడితో మాట్లాడావు. వాడు కూడా 10th జూన్ రోజే ఇమ్మీడియట్ గా అమెండ్ చేసేసి కొత్త ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేశానని చెప్పి చెప్పాడు. మరి నువ్వు ఆడిట్ రిపోర్ట్ దీనికంటే ముందు ఇస్తావా? ఇవ్వలేవు కదా! నువ్వు మళ్ళీ కొన్ని ప్రాసెస్ పర్ఫార్మ్ చేసావు కదా! ఈ గ్యాప్‌లో ఈ 10th జూన్ ఇచ్చిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ మీద నువ్వు మళ్ళీ కొన్ని ప్రాసెస్ పర్ఫార్మ్ చేసావు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. సో నువ్వు ఎయిదర్ ఇస్తే 10th జూన్ డేట్ అన్నా ఇవ్వు. లేదంటే తర్వాత డేట్ అన్నా ఇవ్వు. బట్ దీనికంటే ముందు డేట్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు ఆ సిట్యుయేషన్‌ని రికార్డ్ చేసి అమెండ్ చేసిందే 10th జూన్. సో ఇది కీ పాయింట్ అండి. మీరు ఎప్పుడైనా ఆల్రెడీ ఇచ్చిన డేట్‌లోనే కదా! ఇక్కడే ఒక పేరా రాస్తే సరిపోదా అంటే, తర్వాత జరిగిన ఈవెంట్ గురించి నువ్వు ముందే పేరా ఎట్లా రాస్తావు? రాయలేవు కదా! లాజిక్ ఆలోచించండి. సో ఆ ప్రకారంగా ఎయిదర్ సేమ్ డేటే నేను కూడా పెద్ద ఏం లేదంటే చిన్న ప్రెజర్ అదే రోజు పర్ఫామ్ చేశాను క్లోజ్ చేశాను అన్నట్టన్నా సేమ్ డేట్ అన్నా వేయండి, లేదంటే తర్వాత డేట్ అన్నా వేయండి. బట్ నాట్ బిఫోర్ ద న్యూ అమెండెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డేట్. అప్రూవల్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని అప్రూవ్ చేసిన డేట్ కంటే ముందు అయితే వేయకూడదు. సో ఈ 31 మార్చ్ ఉంది కదా! దీన్ని నేను మీకు చెప్పాను కదా! బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేస్తారని చెప్పాను కదా! సో అదే అప్రూవ్ చేసిన తర్వాత ఎయిదర్ సేమ్ డేట్ అన్నా వేయాలి, లేదంటే దాని తర్వాత డేట్ అన్నా వేయాలి. వాళ్ళు అప్రూవ్ చేసే కంటే ముందే మన ఆడిట్ రిపోర్ట్ అయితే రాదు. అది కీ థింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దాని తర్వాత ఇంకా ఏం చేయాలి ఆడిటర్ అంటే, ఈ తన అమెండ్మెంట్ తన ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమెండ్ చేయొచ్చండి. ఏమన్నా ఏవైతే ప్రొసెస్ పర్ఫార్మ్ చేసామో అంటే నేను 31 మార్చ్ అని చెప్పేసి 31 మేకి ఆడిట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చాను. దాని తర్వాత
వీళ్ళు 10th జూన్ కి కొత్త ఇంకొక ఈ డేట్ కి మళ్ళా కొత్త ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేశారు కాబట్టి ఇక్కడే 2 డేట్స్ వేయొచ్చు. దాన్నే డ్యూయల్ డేటింగ్ అని అంటారు. సో అదే ఆడిట్ రిపోర్ట్ లోనే 2 డేట్లు వేస్తాడు. సో ఈ రెండో డేట్ ప్రకారం ఏం చేస్తాడంటే ఐ హావ్ పర్ఫార్మ్డ్ సమ్ ఆడిట్ ప్రొసీజర్స్ బట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద అమెండెడ్ పార్ట్. ఆ అమెండెడ్ పార్ట్ వరకే నేను కొన్ని ప్రొసెస్ పర్ఫార్మ్ చేశాను. ఆ పర్ఫార్మ్ చేసిన డేట్ వచ్చేసి ఇదిగో ఈ డేట్ లోపల పర్ఫార్మ్ చేశాను. ఒరిజినల్ గా ఈ డేట్ ఉండింది. దాని తర్వాత మధ్యలో అమెండ్మెంట్ జరగడం వల్ల నేను ఈ డేట్ వేశానని చెప్పి ఈ డేట్ ఎప్పుడు కూడా ఇందాకే మాట్లాడుకున్నాం. ఆ డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంటే ముందైతే వేయకూడదు అని అట్లా డ్యూయల్ డేటింగ్ జరుగుతుంది. లేదు అంటే ఇంకో కొత్త ఆడిట్ రిపోర్టే ఇవ్వు, లేదంటే అమెండెడ్ రిపోర్టే గాని దాంట్లో ఈ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది పెట్టాలి. ఆ పారాగ్రాఫ్ లో ఏం చెప్తామంటే ఇలా నేను ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసినాయి సబ్సిక్వెంట్ ఈవెంట్స్. వెంటనే మేనేజ్మెంట్ వెళ్ళి అడిగాను. దీనికి అమెండ్మెంట్ అవసరం అని చెప్పాను. వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నారు. వాళ్ళు అమెండ్ చేసిన తర్వాత దాని మీద నేను ఈ ప్రొసెస్ పర్ఫామ్ చేశాను. చేసిన తర్వాత కూడా నాకు అంత న్యాయంగా ధర్మంగా అనిపించింది కాబట్టి నేను ఈ సేమ్ ఒపీనియన్ ఇస్తున్నాను. లేదంటే నాకు కరెక్ట్ అనిపించలేదు, నేను ఒపీనియన్ మారుస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంఫసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే ఇది ఒక హైలైట్ అనుకోండి, హైలైట్ పారాగ్రాఫ్ లాగా. సో దీని గురించి ఎస్ఏ 705 లో చదువుతాము, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా మీకు. సో అలాగే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ని డీటెయిల్ గా మనం మెన్షన్ చేస్తాము. ఒకవేళ ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మేనేజ్మెంట్ ఎస్ అని మీరు చెప్పింది కరెక్టే, మేము కూడా కావాలని మీకు చెప్పకుండా పోలేదు, మాకే తెలియలేదు, ఇదేదో ఓవర్ లుక్ అయిపోయిందని చెప్పి వెంటనే అమెండ్ చేద్దామని చేసి వాళ్ళు న్యాయంగా ధర్మంగా చేస్తే నువ్వు చేయాల్సిన పనులు ఇవి. ఇప్పుడు వాడొచ్చేసి నువ్వేమో అమెండ్మెంట్ అవసరం అని చెప్పారు, వాడేమో ఏం అవసరం లేదు నువ్వు చెప్తే మేము చేయాలా, ఇవన్నీ మామూలే అండి జరుగుతూ ఉంటాయి, ఎన్నిసార్లు చూడలేదు అన్నట్టుగా వాడు రఫ్ గా వాడు మీకు అగైనెస్ట్ గా ఆపోజిట్ గా వెళ్ళి న్యాయం ధర్మంగా మాట్లాడలేదు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి? మేనేజ్మెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ లో ఇక్కడ 2 థింగ్స్ అండి. నార్మల్ గా ఇది జరగదు, బట్ ఇగో మనకు ఐసీఐ వాడు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇచ్చాడు. నువ్వు ఆడిట్ రిపోర్ట్ మొత్తం రెడీ చేసి సైన్ చేసేసి నీ దగ్గర పెట్టుకున్నావా, మేనేజ్మెంట్ కి ఇచ్చేసావా అని 2 కేసెస్ చెప్పాడు. నార్మల్ గా మేనేజ్మెంట్ ముందరే సైన్ చేసి అక్కడ ఆన్ ద స్పాట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. లేదంటే ముందే అదే రోజే సైన్ చేసేసి తెచ్చి ఇచ్చేస్తారు. కొత్తగా ఇంకో డేట్ అన్నది సైన్ చేసిన డేటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోద్ది, మన దగ్గర ఉంచుకోము. బట్ ఒకవేళ ఇంకా నువ్వు ఇవ్వకుండా ఉంటే ఎంటిటీకి నీ ఆడిట్ రిపోర్ట్ కాపీ వాళ్ళకు ఒరిజినల్ కాపీ ఏదైతే ఉందో అది నువ్వు సెండ్ చేయకుండా ఉంటే ఇమ్మీడియట్ గా నీ రిపోర్ట్ లో మార్చేసేయి. దాంట్లో నువ్వు ఒపీనియన్ అకార్డింగ్లీ మాడిఫై చేసేసి అకార్డింగ్ ఎస్ఏ 705 అంటున్నారు. ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ అండి, ఇది నార్మల్ గా జరగదు, బట్ ఎగ్జామ్ పర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు రాయాల్సి ఉంటుంది. రెండు, ఇదే నార్మల్ గా జరుగుతుంది, నువ్వు సైన్ చేసేసావు, వెంటనే ఆడిట్ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేసావు కూడా. కానీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి నీకు ఒక ఈవెంట్ తెలిసింది, దాని గురించి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోలేదు అమెండ్ చేయడానికి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సరే మీరు నేను అమెండ్ చేస్తే ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు ఏజీఎం లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయడానికి నేను ఒప్పుకోనండి, ఎందుకంటే అవి కరెక్ట్ కాదు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, అమెండ్ చేయాల్సిన దగ్గర మీరు చేయలేదు అని చెప్పి మీరు ఇష్యూ చేయకండి అని చెప్పి మేము అడుగుతాము. మీరు చెప్పండి లాజికల్ గా, మీరు అమెండ్ చేయమంటే వాడు నేను చేయను దుబ్బే అన్నాడు, నేను ఇష్యూ చేయొద్దు అంటే ఆ సరే సార్ నువ్వు చెప్పావు కదా నేను ఇష్యూ చేయను అని ఆగుతాడా? ఆబ్వియస్లీ ఇష్యూ చేసేస్తాడు. దాని గురించి ఇఫ్ స్టిల్ ఇష్యూస్ టేక్ యాక్షన్. ఏం యాక్షన్ తీసుకోవాలి అంటే నేను ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ కరెక్ట్ కాదండి అని చెప్పేసి ఎట్లా మీరేమైనా ఒక లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఎలా మరి నేను దీన్ని ఎట్లా ఆపాలి, వాళ్ళు నా మాట వినట్లేదంటే మేబీ మీరు వెళ్ళేసి ఒక న్యూస్ పేపర్ లో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం చేయాలా, లేదంటే ఏజిఎం లో కూడా మీరు కూడా పార్ట్ తీసుకొని మీరేమైనా మీ టర్న్ వచ్చినప్పుడు లేచి మైక్ లో చెప్పాలా అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ. సో వాట్ ఎవర్ ఏదైతే లీగల్ గా మనం ఏం యాక్షన్ తీసుకోగలుగుతామో, నేను వద్దన్నా వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు, ఇందులో తప్పు ఉన్నా వాళ్ళు వినట్లేదు అని ఏదైతే థింగ్ ఉందో ఆ థింగ్ గురించి మరి మీరు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ని రిలయబుల్ గా లేకుండా ఇది రిలయబుల్ ఆడిట్ రిపోర్ట్ కాదు, ఎందుకంటే నేను ఇచ్చింది ఓల్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద అని చెప్పేసి క్లియర్ గా ఏం చేయగలుగుతారో అలాంటివి చేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది థింగ్ డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ తర్వాత. ఇక్కడ దీని తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఏం జరుగుతుందంటే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డేట్ ఉంది, ఆడిట్ రిపోర్ట్ డేట్ ఉంది, ఏజిఎం డేట్ ఉంది. సో ఈ మధ్యలో జరిగితే అన్ని ఐడెంటిఫై అయినాయా లేదా, ప్రాపర్ గా అయినాయా లేదా చూసి ఓకే డిసైడ్ చేయమన్నా బాగానే ఉంది. దీని తర్వాత తెలిస్తే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అమెండ్ చేస్తాడా అంటే ఓకే చేశాడని చెప్పి నీ ఆడిట్ రిపోర్ట్ ని మార్చన్నా, వాడు అమెండ్ చేయను అని అంటే అప్పుడు ఏజిఎం లో ఇష్యూ చేయొద్దు అని చెప్పి చెప్పాం, అయిపోయింది. ఒక్కొక్కసారి మన కర్మగాలి ఇంకా ఎలా ఉంటుందంటే అండి ఈ ఏజిఎం తర్వాత తెలుస్తుంది. ఏజిఎం లో మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ రిపోర్ట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వన్ ఫైన్ డే నీకు తెలిసింది, జరగడం ముందే జరిగిపోయింది, నీకు తెలియడం అప్పుడు తెలిసింది అనమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత పుణ్యకాలం మొత్తం అయిపోయిన తర్వాత నీకు తెలిసింది, అర్రే ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట, వాడు మనకు చెప్పలేదు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంకేం కొత్తది ఏం చేసేది లేదండి, కేస్ 2 లో చేసినట్టే చేయాలి.
వెళ్తాం మేనేజ్మెంట్కి, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, ఫస్ట్ డిస్కస్ విత్ దెమ్, మీరు డిస్కస్ ఎందుకు చెప్పలేదండి అంటాం. దాని తర్వాత డిటర్మైన్, ఏమన్నా అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుందా లేదా అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేయి దాన్ని. దాని తర్వాత మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మరి అమెండ్మెంట్ చేద్దాం కదా, మీరు ఎలా చేద్దాం అనుకున్నారు ఏంటని వాళ్ళని ఎంక్వైరీ చెయ్యి. చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఒకవేళ ఓకే మీరు చెప్పారు కదా అని అమెండ్మెంట్ చేస్తాము అన్నారనుకో, అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈ అమెండెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం నువ్వు కొత్త ప్రొసీజర్స్, అమెండ్మెంట్ వరకు కొత్త ప్రొసీజర్స్ ఏమన్నా పర్ఫామ్ చెయ్యి. చేసేసిన తర్వాత నీ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, యూ డూ ఏ న్యూ ఆడిట్ రిపోర్ట్. ఆ న్యూ ఆడిట్ రిపోర్ట్ లో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ పెట్టు. అలా క్లియర్ గా చెప్పాలి. చెప్పేసిన తర్వాత సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. సారీ, క్లియర్ గా చెప్పడం కాదు, సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. సేమ్ ప్రొసీజరే ఫాలో అయ్యి ఇక్కడ ఇంకా ఏం చేయాలి అంటే కొన్ని ఎక్స్ట్రాగా, ఈ ప్లస్ అంటే కేస్ 2 కంటే కూడా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేవి ఏముంటాయంటే, ఆల్రెడీ మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేశారు కదా, మరి వాళ్ళకు ఈ విషయం గురించి మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? మీకు ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో, ఆడిట్ రిపోర్ట్ లో ఈ ఒక పర్టికులర్ ఈవెంట్ ని, సబ్సిక్వెంట్ ఈవెంట్ ఒకటి జరిగింది, అది మేము ఓవర్లుక్ అయ్యాము, చూసుకోలేదు, మీకు ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ కాదు, దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉంది, సో మీరు వాటిని బట్టి వాటి మీద రిలై అయ్యి మీ డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పి మీరు ఎలా చేస్తున్నారు మరి? సో వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై మేనేజ్మెంట్ దట్ ఎవ్రీవన్ ఇన్ రిసీట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద సిచ్యువేషన్? వాళ్ళందరినీ మళ్ళీ మీటింగ్ పిలిచి చెప్తున్నామంటారా, లేదంటే ఒక న్యూస్ పేపర్ లో యాడ్ ఇస్తామంటున్నారా, ఒక టీవీలో పెడతా, ఏం చేస్తున్నారు సార్? మరి మీరు తీసుకున్న వాళ్ళందరూ, ఆ షేర్ హోల్డర్స్ మొత్తం దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు కదా, మరి వాళ్ళందరికి ఇన్ఫార్మ్ ఎలా చేస్తున్నారు అనేది చూడాలి. సెకండ్ థింగ్, మీరు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ నేను మీకు ఈ కేసులో, కేస్ 2 లో, యూ కెన్ either అమెండ్ యువర్ ఆడిట్ రిపోర్ట్ ఆర్ యూ కెన్ ఇష్యూ న్యూ రిపోర్ట్ విత్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పి చెప్పాం, డ్యూయల్ డేటింగ్ ఇవ్వడం అనేది. ఇక్కడ ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు కాబట్టి నీ రిపోర్ట్ మళ్ళీ నీకు ఎనికి రాదు కదా నువ్వు అమెండ్ చేయడానికి. నీ రిపోర్ట్ నీ దగ్గరే ఉంటే ఓకే, మేనేజ్మెంట్ కూడా ఈ షేర్ హోల్డర్స్ కి ఇష్యూ చేయకుండా ఉంటే నువ్వు దాని మీద ఇంకో డేట్ వేసి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. ఇక్కడ షేర్ హోల్డర్స్ కూడా ఇచ్చేసావు నువ్వు, సో అమెండ్ చేయడం అనేది ఆప్షన్ ఇక్కడ ఉండదు. ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్ లెఫ్ట్ ఈస్ గివింగ్ న్యూ ఆడిట్ రిపోర్ట్. సో ఆ న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇంకో డేట్ వేసేసి మేనేజ్మెంట్ దాకా ఇష్యూ అయినప్పుడు కేసులో మాత్రం నువ్వు ఏమైనా అమెండ్ చేయడానికి ఉంటుంది. మేనేజ్మెంట్ షేర్ హోల్డర్స్ కి ఇష్యూ చేయకుండా ఉండమని చెప్పొచ్చు, వాళ్ళు అయినా సరే నేను వినను, నేను ఇష్యూ చేస్తానంటే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నీ సమ్మతంతోనే, నీకు కూడా తెలియకపోవడం ఇదే అండి సబ్సిక్వెంట్ ఈవెంట్స్ గురించి కంప్లీట్ డేటా వచ్చేసి. సో దీని మీద ఒకసారి స్టాండర్డ్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఏం డిస్కస్ చేసామన్నది కూడా చూద్దాము. డిస్కస్ చేశాను కదా నేను, ఆబ్వియస్లీ కవర్ చేసి చెప్తున్నాను. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఐడెంటిఫై అయినా లేదా అని చెక్ చేయాలి. సో అన్ని ఐడెంటిఫై అయినా లేదా చెక్ చేసినా ఈ అప్టైన్ అండర్స్టాండింగ్ ఏ ప్రొసీజర్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ దగ్గర అన్ని ఐడెంటిఫై చేయడానికి. తర్వాత మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చెయ్యి, లేదంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ చదువు, లేదంటే సబ్సిక్వెంట్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ Q1 ఏమైనా ఇష్యూ అయితే వాటి గురించి చదువు అని చెప్పాము. దాని తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకో, మరి దొరికినవన్నీ ప్రాపర్ గానే అడ్జస్ట్ చేశారా, ఆటోషల్ డిటర్మిన్ వెదర్ సచ్ ఈవెంట్ అప్రాప్రియేట్లీ రిఫ్లెక్ట్ అయిందా. రిఫ్లెక్ట్ అంటే ఏదైనా అడ్జస్టింగ్ ఉంటే అడ్జస్టింగ్, డిస్క్లోజింగ్ ఉంటే డిస్క్లోజింగ్, దాన్ని అప్రాప్రియేట్లీ రిఫ్లెక్టెడ్ అనే వర్డ్ తోటి ఇక్కడ ఒక వర్డ్ తోటి కవర్ చేశాడు. అని చెప్పి లేదంటే డెస్ట్రాయ్ ఏమన్నా అయ్యిందా, లేదంటే వాటి యొక్క రికవరబిలిటీని అఫెక్ట్ చేసే ఈవెంట్స్ ఏమన్నా జరిగినాయా. దాని తర్వాత దాని కిందే ఈవెంట్స్ అని చెప్పి ఇలా పెట్టేసి ఇక్కడ ఏమేమి చెప్పామంటే ఫస్ట్ది
కంటింజెన్సీస్ ఏమైనా డెవలప్ అయినాయా, లేదంటే అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆర్ ప్రొవిజన్స్ ఏమైనా మార్చాల్సి వచ్చిందా, లేదంటే గవర్నమెంట్ న్యూ రెగ్యులేషన్స్ ఏమన్నా చేంజ్ అయినాయా, సో అవి కూడా నేను ఇక్కడ కవర్ చేశాను మీకు. దాని తర్వాత ఇంకా ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఏమైనా డిబెంచర్స్ ఉన్నాయా, లేదంటే ఏదన్నా లిక్విడేట్ అవ్వాలనుకుంటున్నావా, ఆ పాయింట్ ఇక్కడ లేదు, బట్ ఎస్ ఆ పాయింట్ కూడా మీరు రాయొచ్చు. ఏదైనా అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారా, లిక్విడేట్ చేసేద్దాం అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ ఇంక్రీజ్ చేయాలి. కేస్ టూ అంటే కేస్ టూ కూడా ఆల్రెడీ వేసేసిన తర్వాత మీకు ఇష్యూస్ తెలిస్తే డిస్కస్ చేయండి ఏంటి అని చెప్పేసి మేనేజ్మెంట్ అడగండి, మరి ఎట్లా మీకు డిసైడ్ చేశారు, అమెండ్ చేస్తున్నారా లేదా మీరు అని అడగండి. ఒకవేళ మేనేజ్మెంట్ అమెండ్ చేయడానికి రెడీ అయితే నువ్వు కూడా ఆ అమెండ్మెంట్ మీద ప్రాసెస్ పర్ఫామ్ చేయి, కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇవ్వు ఈ అమెండెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. కాకపోతే డేటింగ్ వచ్చేసి కొత్త ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అప్రూవ్ చేసిన డేట్ కంటే ముందు డేటే వేయాలి. ఒకవేళ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ చేయడానికి ఒప్పుకోకపోతే మరి ఇష్యూ చేయకండి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్తాము. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేయొద్దు అని చెప్తాము. అయినా ఇష్యూ చేస్తాను, ఈ మాట మేము వినము అంటే మరి లీగల్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పి చెప్తాము. టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ టు సీక్ ప్రివెంట్ అంటే లీగల్ అది అది ఇక్కడ డీటెయిల్ గా మీరు రాయలేదు, నేను మీకు అదర్ మెటీరియల్ నుంచి రెఫర్ చేసి డీటెయిల్ గా చెప్పాను మరి అప్రోప్రియేట్ యాక్షన్ అంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ అయిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్ గా ఇవ్వలేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ అమెండింగ్ ద ఆడిట్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉండదు. తర్వాత ఆల్రెడీ ఇష్యూ చేసిన వాళ్ళకి మరి ఏం స్టెప్స్ తీసుకున్నారు, మీకు ఇచ్చిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో తప్పు ఉందని ఇన్ఫార్మ్ చేయడానికి మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు అనేది డీటెయిల్ గా ఉందండి. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ మెటీరియల్ అనేది వీళ్ళు చాలా కట్ షార్ట్ చేసి రాశారండి, ఓన్లీ కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాశారు. ఇది మీకు ఇది ప్రిపేర్ అయితే ఎస్ మీకు ఎంసీక్యూస్ లో చెప్పండి దీని మీద క్వశ్చన్ వస్తే మీరు ఎంసీక్యూలో కవర్ చేయగలుగుతారా, ఇది అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ అని ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతాం. అమెండ్మెంట్ అనే ఆప్షన్ లేదని మీకు వాళ్ళు క్లాస్ లో చెప్తుంటారేమో, మేబీ నాకు తెలియదు. బట్ మీకు ఇక్కడైతే లేకపోవడం వల్ల మీరు రివైజ్ చేసినప్పుడు ఈ పాయింట్ మీకు రివైజ్ అవ్వదు, మీరు ఎంసీక్యూ కూడా పోతుందండి, అన్లెస్ యూ హ్యావ్ ప్రాపర్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో అందుకనే మీరు జస్ట్ నెంబర్ ఆఫ్ పేజెస్ తక్కువ ఉంది కదా అని మెటీరియల్ తీసుకోవద్దండి. దీన్ని తీసుకొని దీన్ని ఇంకో వేరే దాంతో ఏదాంతో ఎంట్రీ చేసుకోండి. నేను అదే చెప్తున్నాను. ఇంకొకరు బుక్ మరి శుభం కేశవాని సార్ బుక్ బ్రహ్మాండంగా ఉందంటే అందులో కూడా టూ మచ్ డేటా అయిపోయి స్టూడెంట్ ఫ్రెండ్లీగా లేదు ఆ బుక్. ఈ బుక్ మరి బాగుందా అంటే ఫ్రెండ్లీగా ఉంది కానీ అన్ని డేటా కవర్ అవ్వలేదు. ఇంకా అది అంతే, మరి ఇంకా అది క్లాసెస్ లో చెప్తుంటారు, మీరే నోట్ చేసుకోవాలి ఇక్కడ అన్నమాట. సో ఏదో ఒక బుక్ తీసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ కంటే కూడా వేరే ఎవరైనా కూడా క్లాసెస్ వింటూ మీరు నోట్స్ ని ఎంట్రీ చేసుకోండి ఎక్స్ట్రా డేటా తోటి, అప్పుడు మీకు మిస్ అవ్వదు. సో మీరు ఇలా చదివితే డెఫినెట్లీ మీరు 60 మార్క్స్ ఎగ్జామ్షన్ ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. ఓకేనా? వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే. అండ్ నేను మీకు చెప్పాను ఫోన్ నెంబర్ చేంజ్ అయిందని, దయచేసి ఈ కొత్త ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రీవియస్ అన్ని పీడిఎఫ్లలో రాంగ్ నెంబర్ ఇచ్చినందుకు. సో తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్ గురించి నేను మీకు చెప్తున్నా కదా, అది మీకు డిస్క్రిప్షన్ లో చెప్తాను. ఆ పీడిఎఫ్ల గురించి కామెంట్ సెక్షన్ లో చెప్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. జాయిన్ అయ్యి పీడిఎఫ్ లో అక్కడ నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.